అక్కడి నుంచి. సరే, మీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగానే మీరు అన్నట్టుగా మీ ఒంగోలు డిస్టిక్లో ఆయన అప్పట్లో చేసినటువంటి వాటిపైన మీరు విచారణకు ఆదేశించే అవకాశం ఉంది అంటే మీరే అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? దేని మీద? ఇందాక మీరు చెప్పినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు జిల్లాలో ఆయన చేసినటువంటి ఆర్టీసీ వాటికి సంబంధించి క్యాన్సిల్ చేసుకున్నాడు, వదిలేసుకున్నాడు దాన్ని. ఇంకా మనకి ఏమేమి ఎంక్వైరీ చేస్తాం? సరే, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, వైఎస్ఆర్సీపీ పుట్టినిల్లు, మీకు అది పుట్టినిల్లా మెట్టినిల్లా, బాలినేని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినిల్లా మెట్టినిల్లా అని అంటూనే మీరు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉండి కూడా ఇతర పార్టీలతో స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళేంతటి స్వేచ్ఛను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు అటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం పైన మీరు చేసిన కామెంట్లు సరిగా అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. మీకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనే గురించి మాట్లాడే అర్హత మీకైతే లేదు. ఎందుకంటే రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు కదా, విజయం గారు ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారు మీరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంది, సీఎం అయ్యాడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారే. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే విజయం గారు లేరా, షర్మిల గారు లేరా? ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ కూడా చేయాలి కదా, వాళ్ళని న్యాయంగా సమానంగా చూడాలి కదా. ఎప్పుడైనా చూస్తున్నారా? మీరు పోస్టింగ్లు పెట్టిస్తున్నారు, విజయం గారి మీద షర్మిల గారి మీద పోస్టింగ్లు పెట్టిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? మేము రాజశేఖర్ గారి మీద ప్రేమ మీకుందా, నాకుందా? ఈరోజు తక్కువ మన ఇబ్బందులో ఉన్నటువంటి షర్మిల గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? విజయం గారు ఏంటి? ఈరోజు రాజశేఖర్ గారు విజయం గారు వల్ల బంధుత్వం, విజయం గారు రాజశేఖర్ గారు చెప్పి ఒక టికెట్ ఇప్పించారు. ఆ కృతజ్ఞత మాకు ఉంది. మీరేడుందండి? మీరు మాట్లాడే వాళ్ళందరూ ఎవరు అడుగుతూ ఉన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నప్పుడు కుటుంబం అందరినీ బాగా చూడాలి కదా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, అందరు ఒకటే కదా రాజశేఖర గారి కుటుంబం. అది కరెక్టా? రాజశేఖర గారి ప్రేమ ఉంటే ఇదే నా కరెక్ట్, అధికారం ఉంటే వాళ్ళ సపోర్టు, లేకపోతే ఇది సపోర్టా? అదే షర్మిల గారు సీఎం ఉంటే షర్మిల గారు వైపు పోతారా? అదే కరెక్టు. సార్, మీరు మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో అదాని కంపెనీకి సంబంధించి పర్టికులర్గా కొన్ని క్యాబినెట్ ఎజెండా ముందుకు వచ్చేటువంటి ఫైల్స్ కావచ్చు, ఇన్ జనరల్గా మంత్రులు సైన్ చేస్తేనే క్యాబినెట్ ముందుకు వెళ్తుంది. అటువంటి సిచ్యువేషన్లో బాలినేని గారు పర్టికులర్గా వాటిని చూసి వెరిఫై చేసిన తర్వాతనే సైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే 1 month 2 months గ్యాప్ కూడా తీసుకున్నట్లు కూడా ఆయన మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా బయట ప్రచారం అవుతుంది. అది కాదండి, ఇప్పుడు క్యాబినెట్ పంపించాలంటే సంతకం పెట్టాల్సిందే కదా. అదే ఒప్పందం మీద సంతకం మనం పెట్టినట్టు కాదు కదా. క్యాబినెట్ డెసిషన్ తీసుకోమని చెప్పి పంపించినాం. ఒక శాఖ మంత్రిగా మిమ్మల్ని ఆ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ అట్లీస్ట్ సీఎం దగ్గర ఉన్నటువంటి సెక్రటరీలు లేదా చీఫ్ సెక్రటరీ ఇతరత్ర మీ డిపార్ట్మెంట్ పరమైనటువంటి ఇతరత్ర ఆఫీసర్స్ కానీ మిమ్మల్ని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ దృష్టికి ఏం తీసుకురాలేదా? ఏమి ఈ సెక్రటరీ ఒప్పందం గురించి కూడా నన్ను ఆ మీటింగ్ కూడా నన్ను పిలవలేదు. ఇప్పుడు ఏదో అంటున్నారు కదా అదాని కదా, ఆ దానికి నన్ను పిలవలేదు. నాకు అసలు ఏది సంబంధం లేదు. కాకపోతే శ్రీకాంత్ గారు వచ్చి, అప్పుడు ఎనర్జీ సెక్రటరీ కదా శ్రీకాంత్ గారు, ఇది సెక్కితోటి ఒప్పందం కదా సార్, ఏం ప్రాబ్లం ఉండదు, అయినా మీరు క్యాబినెట్ పంపిద్దాం అంటున్నారు కదా, క్యాబినెట్కి పంపిద్దాం అని అన్నారు. దిస్ ఈజ్ ది థింగ్ మాకు జరిగింది. క్యాబినెట్ పంపించడం తప్పే ఉందండి. ఇప్పుడు నేను బురద తలుకోకూడదు కదా, క్యాబినెట్ పంపించినాం, క్యాబినెట్ చేసినాం. అది సార్, ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అంటే ఈ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కావచ్చు, ఈ అదాని కంపెనీలకు సంబంధించిన విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోబోతుంది, తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతుంది? అది నేనేం చెప్తానండి. ఇప్పుడు అధికారం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు డిసిషన్ తీసుకోవాలా, కూటమి నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు డిసిషన్ తీసుకొని ఏం చేయాలనుకుంటారో వాళ్ళు అది చేస్తారు. నేనైతే నా వ్యక్తిగతంగా నేనేం కోరుకుంటున్నానంటే, ఆ టైంలో కన్సర్న్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎప్పటికైనా ఈ అపోహ అనేది ఉండకూడదు. కాబట్టి నేను ఆ భగవంతుడి సాక్షిగా కోరుకునేది ఏంటంటే, ఈ ఇష్యూలో ఎవరైతే ముడుపులు తీసుకున్నారో అనే ఒక ప్రచారం వచ్చిందో అది తేలాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.